సో ఈరోజు మనము భగవద్గీత యథాతథము అధ్యాయం 8 భగవత్ ప్రాప్తి 17వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు చర్చిద్దాము. దాంట్లో ముఖ్యంగా ఈ భౌతిక జగత్తు గురించి, ఆధ్యాత్మిక జగత్తులో రెండు జగత్తుల వర్ణన మరియు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది చూద్దాం. సో ముఖ్యంగా భగవంతుడు భౌతిక జగత్తు ఎలా ఉంటుంది అనేది 15వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పారు. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. భౌతిక జగత్తు డే నైట్ కావాలి అంటే, డే అంటే సూర్యుడి మీద డిపెండ్ అవుతుంది, నైట్ చంద్రుడి మీద. ఈ విధంగా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలా పగలు రాత్రి గడుస్తూ ఒక రోజు అవుతుంది, అలా ఒక వారము, నెల, సంవత్సరాలు. కానీ ఈ భౌతిక జగత్తు సూర్య చంద్రుడు మరియు అగ్ని, నీరు, వాయువు వీటితో ఉంటుంది. భౌతిక ప్రకృతి పంచభూతాలతో. అదే ఆధ్యాత్మిక జగత్తు సూర్య చంద్రులతో గాని అగ్నితో గాని ప్రకాశింపబడదు, అది భగవంతుడి ద్వారా ప్రకాశింపబడుతుంది. తర్వాత భౌతిక జగత్తు ప్రతిది కూడా కాలం మీద డిపెండ్ అవుతుంది. మనం చూసినట్టయితే మన దేహం కానీ ఏదైనా జడ పదార్థం, జీవం లేనటి పదార్థాన్ని కూడా కాలంతో నశించిపోతుంది. భౌతిక జగత్తులో పుట్టినది ప్రతి ఒక్కటి కూడా 6 రకాల మార్పులతో కూడుకుంటుంది. లాస్ట్ మార్పు నశింపు అన్నట్టు. తర్వాత ఇక్కడ 4 రకాలటువంటి క్లేశాలు ఉంటాయి. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. అది ఎవరికైనా కానీ, చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా. తర్వాత ప్రతి లోకం కూడా ఇక్కడ నశ్వరమైనటువంటిది. అదే ఆధ్యాత్మిక ప్రపంచమైనటువంటి గోలోకం కానీ వైకుంఠ లోకాలు కానీ అనశ్వరమైనటువంటిది. అది సచ్చితానందం అన్నట్టు. ఇక్కడ తాత్కాలికమైనటువంటివి. ఇక్కడ సో ప్రతిది కూడా ఈ భౌతిక ప్రపంచము కాలం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈరోజు మనము బ్రహ్మ యొక్క కాలమానాన్ని, దేవతల యొక్క కాలమానము, మన కాలమానము, మనకు దేవతలకు మధ్య పితృదేవతలు ఉంటారు, వాళ్ళ కాలమానం కూడా తెలుసుకుందాం. బ్రహ్మ చెప్తున్నారు, ఈవెన్ భగవంతుడి యొక్క కాలమానం కూడా మనకు భాగవతంలో ఉంది. సో మానవ గణన ప్రకారం, అంటే మన యొక్క లెక్కల ప్రకారము 1000 యుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక పగలు, మళ్ళీ 1000 యుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. ఈ 1000 యుగాలు అంటే 4 యుగాలు కలిపితే ఒక యుగా సైకిల్ అవుతుంది అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ 1000 యుగాలు అంటే 1000 మహాయుగాలు అన్నట్టు. అర్థమైందా? సో మహాయుగాలు అంటే మనకు ఈ భౌతిక ప్రపంచంలో 4 యుగాలు ఉంటాయి. అవి ఒకటి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యుగము కలియుగము, మనకంటే ముందు యుగము ద్వాపర యుగము, అలా దానికంటే ముందు యుగము త్రేతాయుగము, మొదటి యుగము సత్యయుగము. ఈ 4 యుగా సైకిల్ని కలిపి ఒక మహాయుగము అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 కలిపితే దాన్ని కల్పం అంటారు. ఆ విధంగా బ్రహ్మదేవుడికి ఒక పగలు, అంటే మనలాగానే 24 అవర్స్, పగలు 12 అవర్స్, రాత్రి 12 అవర్స్. అలా ఒక కల్పము ఈజ్ ఈక్వల్ 1000 మహాయుగాలు. ఒక మహాయుగం ఈజ్ ఈక్వల్ 4 యుగా సైకిల్స్. దాంట్లో మనకు చెప్తున్నారు సత్యయుగం అంటే సత్యత్రేత ద్వాపర కలియుగ 1000 చక్రాలను. దాంట్లో ముఖ్యంగా సత్యయుగంలో సద్గుణము, జ్ఞానము, ధర్మము అనేది ఉండేవి. సో మనకు యుగాలు 4 పాదాల మీద స్పెషల్గా సత్యయుగంలో నడుస్తుంది అంటారు. ఆ 4 పాదాలు ఏంటంటే తపస్సు, తర్వాత సత్యము, పవిత్రత, దయ. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తున్నారు, సద్గుణము, జ్ఞానము, ధర్మం అనే లక్షణాలు సత్యయుగంలో ఉండేవి. అప్పుడు అజ్ఞానము, దుర్గుణము దాదాపుగా ఉండేవి కావు. సత్యయుగం యొక్క లైఫ్ స్పాన్ ఇందాక అనుకున్నాం కదా, ప్రతి ఒక్కటి కూడా కాలంతో డిపెండ్ అవుతుంది, కాలం మీద. సత్యయుగం కాలం ఎంతుండే, 17,28,000 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉండేది. దాని తర్వాత ఆ ఏజ్ అయిపోగానే త్రేతాయుగం ప్రారంభమయ్యేది. త్రేతాయుగము అంటే
రాముడి కాలము. అది ఎంత లైఫ్ స్పాన్ ఉండేది? 12,96,000 సంవత్సరాలు త్రేతాయ యుగం ఉండేది. దాని తర్వాత ద్వాపర యుగం స్టార్ట్ అయింది. ద్వాపర యుగము ఎన్ని ఇయర్స్ ఉండే? 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం ఉండింది. సో ద్వాపర యుగంలో ఏమైంది? ఉం? సద్గుణము, ధర్మము మరింతగా నశించిపోయాయి. ద్వాపరయుగం అంటే కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు? ద్వాపరయుగం దాదాపు ఎండింగ్ లో వచ్చారు. కృష్ణుడు వెళ్ళిపోగానే ద్వాపరయుగం అంతమైపోయింది. అప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? కలియుగం ప్రారంభమై 5,250 సంవత్సరాల కింద ప్రారంభమైంది. సో ఈ కలియుగాన్ని దేంతో పోలుస్తున్నారు? కలహాలు, అజ్ఞానము, అధర్మము, దుర్గుణము ఈ కలియుగంలో గొప్ప లక్షణాలు అన్నట్టు. సో ఈ కలియుగంలో దాదాపుగా సద్గుణాలు అనేవి ఉండనే ఉండవు ఎవరిలో చూసినా కూడా. ఎందుకు? కలియుగం అంటేనే కలహాలు, ద్వేషాలతో కూడుకున్నటువంటి యుగము. సో ఇక్కడ భగవంతుడు స్వయంగా ఇప్పుడు ఎప్పుడు అవతరిస్తారు? కలియుగాన్ని దాదాపు ఎండింగ్ లో కలికి అవతారంగా భగవంతుడు అవతరించి మళ్ళీ ఈ కలియుగం అంతమైపోయిన తర్వాత సత్యయుగం తిరిగి ప్రారంభం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఎలా అవుతుంది? బ్రహ్మ యొక్క పగటి సమయం, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పగటి సమయం అంటే ఈవినింగ్ 6 అయిపోగానే ఇంకా బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలైపోతుంది. ఎప్పుడైతే ఒక పగలైపోతుందో అప్పుడు ఇమ్మీడియట్ గా అప్ టు 10 లోకాల వరకు ప్రళయం వస్తుందంట. భూలోక, భువర్లోక. సో అలా ప్రతి బ్రహ్మ యొక్క పగలైపోయిన తర్వాత ఆ తాత్కాలికం అంటే ఒక లెవెల్ వరకు 10 లోకాలు మునిగిపోతాయి. మళ్ళీ రాత్రంతా ఆ 10 లోకాలు మునిగిపోయి దాన్ని మళ్ళీ మార్నింగ్ అవ్వగానే మళ్ళీ క్రియేషన్ జరుగుతుంది ఈ 10 లోకాల. అలా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు గడుస్తాయి అన్నట్టు. బ్రహ్మకు కూడా భూలోక గణనం ప్రకారము 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడు అన్నట్టు. అది చూస్తే మన దృష్టిలో అది చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. అంత ఇయర్స్ మనం, ఎందుకంటే మనం ఒక యుగంలోనే మనం 100 ఇయర్స్ అంటే చాలా చిన్న ఆ కాలం మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటిది దాని గురించి మనము ఆలోచించలేమన్నట్టు. కానీ ఈ విధంగా మనం చూస్తే లైఫ్ స్పాన్ ఎవరికైనా ఉంది. మనకు ఎట్లయితే 100 ఇయర్స్ మనకంటే పైన దేవతలు అంటే పితృదేవతలు ఉంటారు. వాళ్ళ కాలమానం చూసుకున్నట్టయితే వాళ్ళ ఒక్కరోజు మనకు 15 రోజులు. తర్వాత అంటే వాళ్ళకు ఇప్పుడు ఎట్లయితే బ్రహ్మది పగలు రాత్రి అనుకున్నామో వాళ్ళ పగలు మనకు 15 రోజులు, వాళ్ళ నైట్ మళ్ళీ మనకు 15 రోజులు. అంటే వాళ్ళ 1 డే 24 అవర్స్ ఇజ్ ఈక్వల్ టు మనకు 1 మంత్. ఎవరికి? పితృ దేవతలకు. అలా మళ్ళీ దేవతలది తీసుకుంటే ఏంటంటే వాళ్ళ 1 డే మన 1 ఇయర్. ఈ విధంగా ఒక్కొక్క లెవెల్లో తేడా ఉంటుంది అన్నట్టు. మరి ఇక్కడ కాబట్టి మన భౌతిక ప్రపంచంలో ఇంత షార్ట్ పీరియడ్ లో మనము జీవిస్తున్నాము. ఆ జీవనంలో కూడా మనం అనుకుంటున్నాం చాలా సుఖంగా నేను ఉండాలి, చాలా సుఖాలను అనుభవించాలి అని అనుకుంటా ఉంటాము. కానీ భౌతిక ప్రపంచంలో ఎవ్వడు కూడా సుఖాలను అనుభవించలేడు. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచాన్ని దేంతో పోలుస్తుంటారు? దుఃఖాలయం, అశాశ్వతం. ఎందుకు ఇది దుఃఖాలయం అంటే ఇక్కడ జన్మము, ముసల్తనము, రోగము, మృత్యువు ఇవి 4తో పుట్టినప్పుడే మనం వాటితో పుడతాము. ఎందుకంటే అవి మన ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి మనం ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకుంటున్నాం అన్నట్టు. ఈ ప్రారబ్ధ కర్మ ఒక్కొక్కళ్ళకి 10 సంవత్సరాలు ఉంటుంది, ఒకళ్ళకి 20 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకరికి 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ 50 సంవత్సరాల కష్టాలు, సుఖాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మరి మనము ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ కూడా ఉంటుంది. ఎందుకు? మనకి ఇటువంటి ఎన్నో ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి. మరి ఈ ప్రారబ్ధ కర్మలు అన్నిటినీ కూడా మనము ఎండ్ చేయాలంటే కేవలము అది ఆ భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క శరణాగతితోనే ఎండ్ కాగలుగుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో 14 లోకాలు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఉంటాయి. ఆ 14 లోకాల్లో అత్యున్నత లోకము
బ్రహ్మలోకము. ఈవెన్ బ్రహ్మలోకంలో కూడా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఉన్నాయి. ఈవెన్ బ్రహ్మకు కూడా జన్మ జరిగింది. ఎవరి ద్వారా? గర్భోదక శాయి విష్ణువు ద్వారా. తర్వాత బ్రహ్మ కూడా తపస్సు చేయడం వల్ల భగవంతుడి యొక్క ఆదేశానుసారము క్రియేషన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్రహ్మ ఆచార్యులు చెప్తారు 50 సంవత్సరాలు దాటాడు. ఆయన కూడా 100 ఇయర్స్ తర్వాత మొత్తం బ్రహ్మాండం అంతా కూడా డెవాస్టేషన్ జరుగుతుంది. అప్పటి వరకు ఆయన ప్రతి ఒక్క డేలో ఒకసారి మొత్తం అప్ టు 10 లోకాస్ వరకు ప్రళయం జరుగుతుంది. బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ అయిపోయిన తర్వాత మొత్తం బ్రహ్మతో సహా ప్రళయం వచ్చి భగవంతుని లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? బ్రహ్మదేవుని పగలు ప్రారంభము కాగానే జీవులన్నీ కూడా అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి. తర్వాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తంలో లీనమవుతాయి అన్నట్టు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మార్నింగ్ 6 o'clock తీసుకుంటే అంటే క్రియేషన్ బ్రహ్మ యొక్క ప్రతిరోజు డే పొద్దున ప్రారంభం కాగానే అప్ టు 10 లోకాల వరకు మునిగిపోయాయి కాబట్టి అవన్నీ కూడా క్రియేషన్ జరుగుతుంది అన్నట్టు. పగలు ప్రారంభం కాగానే జీవులు అవ్యక్త స్థితి అంటే అక్కడ ప్రళయం వస్తుంది, మళ్ళీ వ్యక్తం అవుతాయి అన్నట్టు. లైక్ ఎలాగైతే మనం కొన్ని విత్తనాలను ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు విత్తనాలు నాటుతా ఉంటాం. విత్తనాలు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఒక 1 వీక్ 10 డేస్ అవ్యక్త స్థితిలో ఉన్నాయి అనుకుందాం. తర్వాత అవి చిన్నగా మొలకెత్తడం అనే దాన్ని వ్యక్త స్థితి. అదే విధంగా మనం కూడా ఆ విత్తనాలు భూమిలో ఉన్నట్టు మనం కూడా భగవంతుడి లోపల ఉండడం జరుగుతుంది. రాత్రి మళ్ళీ తిరిగి రాత్రి కాగానే అవ్యక్త స్థితిలోకి లీనమవుతాయి. మళ్ళీ మార్నింగ్ బ్రహ్మదేవుడి యొక్క మార్నింగ్ కాగానే వ్యక్తం అవ్వడం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉంటుంది రొటీన్ చక్రం, కాలచక్రంలో. తర్వాత బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభం కాగానే జీవులందరూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభంగానే నిస్సహాయంగా నశిస్తారు. ఇలా మనం అనంత కాలం నుంచి మనం ఎన్నిసార్లు ఈ ప్రళయంలో నశించిపోయి మళ్ళీ ఎన్నిసార్లు జన్మించామో మనకు తెలియదు. ఇప్పుడు మనం భగవత్ కృప వల్ల భగవంతుడి యొక్క ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాం కాబట్టి మనము భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం దీని నుంచి మనము తప్పించుకోగలుగుతాము. ఎవరు తప్పించుకోగలుగుతారు, ఎవరు తప్పించుకోలేరు అనేది దీంట్లో చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులోనే సుఖాలను వెతుక్కుంటూ, ఇది దుఃఖాలేము, ఇక్కడ సుఖాలను వెతికే వాళ్ళను అల్పబుద్ధులు అంటారు. వాళ్ళు సుఖాలేంటి? పుణ్యకర్మలు చేస్తూ పుణ్యలోకాలకు వెళ్ళాలని, లైక్ ఎట్లయితే భూలోకం ఉంది, ఇంకా భువర్లోక, స్వర్గలోక, మహర్లోక, తపోలోక, అక్కడ ఎక్కువ సుఖాలను అనుభవించాలి అనుకునే వాళ్ళు అల్పబుద్ధులు. ఉన్నత లోకాలకు వెళ్ళినా తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఎప్పుడు? క్షీణే మర్త్యే పుణ్యలోకం విశంతి. ఎవరైతే వాళ్ళ పుణ్యము నశించిపోతుందో వాళ్ళు తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తన యొక్క కాలం అయిపోయిన తర్వాత భగవంతు లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఇంకా మన పరిస్థితి ఏంటి? అంతేకాకుండా అధోలోకాల్లో ఎవరైతే తమ కార్యాలను ప్రదర్శిస్తూ ఉంటారో వాళ్ళు కూడా రాత్రి అంటే మనకంటే పైన మనము 8th లోకం అంటే 8, 9, 10 మనకంటే కింద అంటే ఈ 10 లోకాలు నశించిపోతా ఉంటారు. 10 లోకాలు సృష్టింపబడతా ఉంటారు. బ్రహ్మ యొక్క మార్నింగ్ చూసినట్టయితే పగటి సమయంలో వారు భౌతిక కార్యాలకై నానా రకాల దేహాలను పొందుతారు. ఇక రాత్రి వేళ ఆ దేహాలు ఎటువంటి దేహాలు లేకుండా విష్ణు దేహంలో ఉండిపోతారు. దేవదేవుని పగలు కాగానే మళ్ళీ వారందరూ ప్రకటమవుతున్నారు. దానికి ఇక్కడ ఏమన్నారు ఈ శ్లోకంలో? భూత్వా భూత్వా ప్రళీయతే. మళ్ళీ మళ్ళీ పగటి సమయంలో జన్మించడము, రాత్రి సమయంలో నశించిపోవడము, పగటి సమయంలో జన్మించడము, రాత్రి సమయంలో నశించిపోవడం. అట్లా ఎప్పటి వరకు? బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు అయిపోయేవారు. కానీ ఈ లోపల మనం ఒకవేళ తప్పించుకోగలిగితే మనము చాలా అదృష్టవంతులము. ఎలా తప్పించుకోగలుగుతారు? దీంట్లో ఈ భౌతిక జగత్తు నుంచి కేవలం భగవంతుడు ఏమంటారు? ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో, ఎవరినంటారు బుద్ధిమంతులు? ఎవరైతే కలియుగ ధర్మము, హరినామ సంకీర్తన, చైతన్య మహాప్రభు మనందరి కొరకు, మనను ఉద్ధరించడానికి కొరకు ఈ పునరపి జననం పునరపి మరణం, ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి తప్పించడానికి కొరకు భగవంతుడు హరినామాన్ని మనందరి కొరకు తీసుకురావడం జరిగింది.
హరినామ నావ ద్వారా మనము భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మానవ జన్మ యొక్క పరమ లక్ష్యమే హరే కృష్ణ మహామంత్రం ద్వారా, హరికథ ద్వారా భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించడము. ఈ విధంగా వాళ్ళు ఈ ఒకే జన్మలో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లోకాలకు చేరుకొని మళ్ళీ పుట్టుక లేకుండా ఈ ఇంకా మళ్ళీ జన్మించకపోతే మళ్ళీ మృత్యు అనేది ఉండదు. ఆ విధంగా మనము చేసుకోగలుగుతాము. ఎందుకు చేసుకోవాలంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క వర్ణన మనం ఇది తాత్కాలికము. ఇక్కడ జన్మ ఉంటుంది, మృత్యు ఉంటుంది, ముసల్తనం ఉంటుంది, వ్యాధులు ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆ త్రివిధ తాపములు ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే శారీరక మానసిక దుఃఖాలు, ఆది భౌతిక అంటే ఇతరుల వల్ల, అంటే ఇతర జీవులు లైక్ చీమ, దోమ, పాము, లేకుంటే మానవులు, పక్షులు, ఇట్లా ఇతర జీవుల వల్ల కూడా మనకు దుఃఖాలు వస్తాయి. తర్వాత ఆది దైవిక. సో ఆది దైవిక అంటే దేవతల వల్ల కొన్నిసార్లు సునామీ, తర్వాత కరువు కాటకాలు, ఈ విధంగా ఎన్నో రకాల కష్టాలు రావచ్చు. ఇది భౌతిక ప్రపంచం. ఇటువంటిది ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, తర్వాత స్వార్థము, ఒకరినొకరు ఆ స్వార్థం కొరకు ఇతరులని ఎంతో కష్టపెడతా ఉంటారు. కానీ ఆధ్యాత్మిక లోకం ఎందుకు మనకు వెళ్ళాలంటే ఆధ్యాత్మిక లోకము శాశ్వతమైంది. అక్కడ ప్రళయము రాదు. తర్వాత ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడ పదార్థానికి అతీతమైంది. ఇక్కడ ఏం జరుగుతుంది? వ్యక్త అవ్యక్త, వ్యక్త అవ్యక్త, వీటికి అతీతమైంది వేరొక ప్రకృతి. దాన్ని 7వ అధ్యాయంలో చెప్తారు. పరా ప్రకృతి, అపరా ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పరా ప్రకృతి అంటే భగవంతుడి ధామము. అది ఎటువంటిది? పరమ ఉత్కృష్టమైనటువంటిది. దీన్ని మనకు ఆ అర్జునుడు భగవంతుడి యొక్క వివరణ ఇదంతా విన్న తర్వాత భగవద్గీతలో 12వ శ్లోకంలో చెప్పాడు భగవంతుడి యొక్క ధామము, భగవంతుడు ఎట్లా ఉంటుంది అనేది. భగవంతుడు ఆయన గురించి చెప్తున్నారు, ఆయన ధామం గురించి చెప్తున్నారు. భగవంతుడు దేవదేవుడు, పరంధాముడు, పవిత్రుడు, పరమ సత్యము. భగవంతుడు నిత్యుడు, దివ్యుడు, ఆది పురుషుడు, పుట్టుక లేనివాడు, మహోత్కృష్టుడు. తర్వాత భగవంతుడి యొక్క ధామము చింతామణి ధామము. అక్కడ కల్పవృక్షాలతో కూడుకున్నది. అది సురభి ఆవులతో కూడుకున్నది. సో అక్కడ ప్రతి ఒక్క జీవుడు కూడా సచ్చితానంద స్వరూపంతో ఉంటాడు. కాబట్టి అక్కడ 4 క్లేశాలు ఉండవు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, త్రివిధ తాపములు ఉండవు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. సో కాబట్టి మనము ఆ భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాల. ఒకవేళ ఆ ప్రయత్నంలో మనము ఆ ఏదైనా అసఫలీకృతులైనా కూడా భగవంతుడు మనకు 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్తున్నారు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాన్. మీరు కొంచెం ఒక్క స్టెప్ వేసినా ఐ విల్ టేక్ కేర్. మీరు కొంచెం భక్తి చేసినా ఆ భక్తి నాశనం కాదు, అది మీకు భయంకరమైనటువంటి స్థితిలో మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ భక్తి శ్రీకృష్ణుని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎటువంటిది? దివ్యమైంది, శాశ్వతమైంది. భగవంతుడి బ్రహ్మదేవుని పగలు రాత్రుల్లో ప్రకటమవుతూ అప్రకటమయ్యే ప్రకృతి మార్పులకు అది అతీతమైంది. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణానికి పూర్తిగా విరుద్ధమైంది. అపరా ప్రకృతి. ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో మనకు బోధించడం జరిగింది. సో బ్రహ్మదేవుడు కూడా మనకు ఏంటో బ్రహ్మ సంహితలో కూడా భగవంతుడి యొక్క ధామం ఎలా ఉంటుంది అని మనకు వివరించడం జరిగింది. అది కూడా మనం చాలాసార్లు చూసాం. ఏంటంటే చింతామణి ప్రకర సద్మసుకల్ప వృక్ష లక్షావృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అక్కడ ఎక్కడ చూసినా సో మనుమాణిక్యాలతో, వజ్ర వైడూర్యాలతో ప్యాలెస్లు ఉంటాయి, కల్పవృక్షాలు ఉంటాయి, తర్వాత సురభి గోవులు ఉంటాయి. భగవంతుడు శతకోటి లక్ష్ములతో సేవింపబడుతూ ఉంటాడు. అక్కడ గోలోక
బృందావనంలో భగవంతుడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడి అక్కడ. మరి అటువంటి భగవంతుని మనం ఒకవేళ చూడాలి అనుకుంటే ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి భగవంతుని మనం దర్శించుకోవాలంటే భగవంతుని సేవించినప్పుడు భగవంతుడు మనకు ప్రేమ అనే అంజనాన్ని ప్రసాదిస్తే ఆ ప్రేమాంజనం ద్వారా భగవంతుని మనం చూడగలుగుతాము. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, వేదాంతులు దేనిని వ్యక్తము కానిది గాను నశింపనిది గాను వర్ణిస్తారో, ఏదైతే పరమ గమ్యముగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకొని తర్వాత జీవుడు ఏనాడు తిరిగిరాడో అదే నా దివ్యధామము. అంటే ఈ వేదాలు సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. అది ఎలా ఉందంట, దీంట్లో కూడా 21వ శ్లోకంలో వర్ణిస్తున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రహ్మ సంహితలో వర్ణించారు. అది అన్ని కోరికలను తీర్చేటువంటి ధామము. కల్పవృక్షాలు ఉంటాయి. తర్వాత దాన్ని గోలోక బృందావనం అంటూ ఉంటారు. సో అక్కడ అన్ని కూడా ప్యాలెస్లన్నీ చింతామణులతో అవి పొదగబడి ఉంటుంది. సో ప్రతి ఇంటి దగ్గర కల్పవృక్షాలు, తర్వాత సురభి ఆవులు ఉంటాయి అక్కడ. సో లక్షల కొలది లక్ష్మిలసే భగవంతుడు సేవింపబడతాడు. సో అక్కడ ప్రతిదానికి కూడా ఇక్కడైనా ఆ లోకంలో అయినా భగవంతుడే సర్వకారణ కారణుడు. తర్వాత వేణునాదము చేయడంలో నిపుణుడై భగవంతుడు వేణుం క్వలంతం, అంటే భగవంతుడు ఎప్పుడు కూడా వేణువును ధరించి ఆ నాదంతో అందరినీ అలరారుస్తూ ఉంటాడు. తర్వాత భగవంతుడి రూపము ముల్లోకాలకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. భగవంతుడి యొక్క నేత్రాలు సో దాన్ని ఏమంటారు, లోటస్ ఐస్. భగవంతుడి కలువ రేకుల్లాగా ఉంటాయి. భగవంతుడి దేహ వర్ణము మేఘవర్ణంలాగా ఉంటుంది. భగవంతుడి సౌందర్యం ఎటువంటిదంటే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. ఎలాగంటే వేలాది మన్మధుల సౌందర్యాన్ని కూడా అతిశయిస్తుందని. భగవంతుడు పీత వస్త్రాన్ని ధరిస్తాడు, మెడలో వైజయంతి మాలను ధరిస్తాడు, శిరోజాలలో నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు గోలోక బృందావనంలో. ఇది భగవంతుడి యొక్క గోలోక బృందావనం. ఇది నామమాత్ర, కేవలము కొద్దిపాటి వర్ణన మాత్రమే. అది భగవంతుడి యొక్క గోలోకాన్ని వర్ణన భగవంతుడే చేయగలుగుతాడు, కానీ మనలాంటి అల్పులు దాన్ని చేయలేరు. భగవద్ధామము తర్వాత భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. భగవద్ధామం కంటే ఉన్నతమైనది వేరొకటి ఇంకా ఉండనే ఉండదు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, ఎవరైతే ఇటువంటి ధామానికి ఎవరైతే వెళ్ళడానికి అర్హత సంపాదిస్తారో మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ భౌతిక జగత్తుకు రారు అని చెప్తున్నారు. తర్వాత భగవంతుడు ఈ మన భారతదేశంలో కూడా ఒక బృందావనం ఉంది. ఢిల్లీకి 90 మైళ్ళ దూరంలో. సో ఆ బృందావనం కూడా ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నట్టు పరమ గోలోక బృందావనానికి ప్రతిరూపం అంటున్నారు. వేరేం తేడా లేదు, సేమ్ రెప్లికా. సో మనం అందు గురించే మన ఇంకా గోలోక బృందావనం వెళ్ళడానికి ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుందో తెలియదు, కానీ భూలోకంలో ఉన్నటువంటి ఆ ప్రతిరూపాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలా. దర్శించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం వీలైనంత ఎక్కువ రోజులు అక్కడ నివసించడానికి మనము ప్రయత్నం చేయాలా. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు మథుర జిల్లాలోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన, అందు గురించి 84 కోస్ అంటారు, బృందావనం పైన ఎన్నో లీలలను చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మన భక్తులు ప్రతి సంవత్సరము ఆ 84 కోస్ల ఆ వ్రజ మండల పరిక్రమ అని చెప్పడం జరుగుతుంది. సో లైఫ్ లో ఒక్కసారన్నా అటువంటి భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాల్లో ఇప్పుడు కూడా భగవంతుడు ఎన్నో లీలలు చేస్తున్నాడు. ఆ లీలల్లో మనము ఎంతో మంది మహాభక్తుల చరిత్ర మనం విన్నట్టయితే, దాంట్లో ఒక భక్తుడు
ఈశ్వర్ దాస్ ఆల్రెడీ పొద్దున కూడా చెప్పాను. ఇంకా ఎన్నిసార్లు విన్నా కూడా ఇటువంటి మహాభక్తుల లీలలు చాలా అద్భుతము. ఏంటంటే ఈశ్వర్ దాస్ అనే చాలా గొప్ప భక్తుడు. తనకున్న సంపద అంతా కూడా సో ఆయన భగవత్ సేవలో అర్పితం చేస్తా ఉంటాడు. సో ఒకసారి భగవంతుడు ఆయన యొక్క సేవకు మెచ్చి ఆయనకు వరాన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తా ఉంటే ఆయన ఒడిలో భగవంతుడు కూర్చుని, ఏ ఈశ్వర్ దాస్, నీ యొక్క భక్తికి నేను చాలా ప్రసన్నమై నీ కోరికని నెరవేర్చడానికి వచ్చాను. ఏదైనా కోరుకో అంటే, లేదు లేదు నాకు ఏమీ కోరికలు లేవు. సో కాబట్టి నాకేం అవసరం లేదు అంటాడు. అరే నేను దర్శనం ఇస్తే కోరుకో, అందరూ నా దర్శనానికి 1000 సంవత్సరాలు తపస్సు చేసి నేను కనబడంగానే కోరికలు కోరేస్తా ఉంటారు. నువ్వు కోరిక లేదంటున్నావు ఏంటి అంటే, లేదు లేదు నాకేం కోరిక లేదు అంటాడు. లేదు కోరుకో అంటాడు. సో అప్పుడు ఈశ్వర్ దాస్ అంటాడు, నేను ఒకవేళ నిన్ను కోరిక కోరినట్టయితే నువ్వు నా కోరిక తీసేసి వెళ్ళిపోతావు. నేను కోరట్లేదు కాబట్టి ప్రతిరోజు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటున్నావు. నా ఇలా చెంపలు పట్టుకొని కొంచెం కోరుకో, కోరిక కోరుకో, లేకుంటే నీ తపస్సుకు నేను ఏమి చెయ్యని వాడిని అవుతున్నాను, కోరుకో అంటాడు. అప్పుడు ఆయన చాలా విసిగిస్తే భగవంతుడు ఏమంటాడంటే, సరే కోరిక కోరమంటున్నావు కదా, ఒక కోరిక కోరుతున్నాను అంటాడు. అరే చాలా సంతోషపడతాడు భగవంతుడు. కోరిక కోరుకో అంటే ఏంటంటే ఆ కోరిక, నన్ను ఈ ఈ రోజు తర్వాత, ఈ సందర్భం తర్వాత ఎప్పటికీ నువ్వు ఈశ్వర్ దాస్ ఒక కోరిక కోరు అని అడగకూడదు. అదే కోరిక నాకు కావాలంటాడు. అరే ఇదేంటయ్యా కోరిక, మళ్ళీ ఒకసారి ఆలోచించు, నువ్వు ఏదైనా పొరపాటు చేశావేమో కోరిక కోరడానికి పోయి అంటాడు. లేదు లేదు నేను చాలా ఆలోచించే మిమ్మల్ని కోరిక కోరాను. ఏంటి, ఇంకొకసారి నన్ను ఎప్పుడు కూడా కోరిక కోరుకొమ్మని అడగకూడదు, అదే నా కోరిక అంటాడు. అప్పుడు భగవంతుడి కళ్ళెంబడి అశ్రుధారలు వస్తాయి. అరే ఇంత మహాభక్తుడు ఉన్నాడు ఇతను అని చెప్పి, సరే అయినా కూడా టెస్ట్ చేద్దామని భగవంతుడు ఆ రోజు తర్వాత ఒక 3 రోజులు చాలా ఆయనకు ఎక్కడ భిక్షానికి వెళ్ళినా కూడా, భిక్షాటన వెళ్తే దొరకవు, చాలా కఠినమైన పరిస్థితి. ఇంట్లో కేవలం నీళ్లు తప్ప ఇంకేం ఉండదు. సో ఈశ్వర్ దాస్ అయితే భజన చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తాడు. వాళ్ళ ఆవిడ కూడా పాపం పతివ్రత శిరోమణి, ఆమె కూడా భర్తను అనుసరిస్తుంది. కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఈశ్వర్ దాస్ కు, వాళ్ళు 3 రోజులు ఉండాలంటే అవుతుందా, చాలా బాధపడతారు, ఇంకా ఉండలేకపోతున్నారు. భార్య 3వ రోజు వచ్చి, ఏమండి పిల్లలు చాలా ఏడుస్తున్నారు, ఇంట్లో ఏమీ లేవు అంటే, ఈశ్వరదాస్ లేదు నేను భజన చేస్తున్నా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, మరి వాళ్ళు ఏడుస్తున్నారు కదండి అంటే, సరే మంచిది, కొద్దిసేపు అన్నా భజన చేయొచ్చు అని. సో పొయ్యి మీద నువ్వేం చెయ్యు, ఒక పాత్ర పెట్టి దాంట్లో నీళ్లు పోసి పిల్లలకు చెప్పు, సరే ఒక 1 అవర్లో నేను ప్రసాదం వండుతున్నాను, మీరు నాన్నతో కూర్చొని మంచి హాయిగా భజన చేయండి, మీరు ఆ 1 అవర్ భజన అయ్యే లోపల ప్రసాదం అవుతుంది అని చెప్పేసి అంటే, పాపం పిల్లలు చాలా ఆనందపడతారు. నిజంగానే అమ్మ చెప్పింది కదా, నిజంగా వంట చేస్తుందేమో అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఆ మాట చెప్తుంది. ఏమని చేయమంటారు, అది ఇంకా ఆ కట్టెలు పెద్ద మంట పెడితే పాప పిల్లల ఉత్సాహం, ఏదో నీళ్లు మసులుతా ఉంటే రోజు ఉండేది కదా అంతకుముందు, వా ఓ మసులుతుంది, ఆ చెంచా పెట్టి ఇలా కలిపినట్టు యాక్టింగ్ చేస్తుంది, ఆ పెట్టేసి ఆమె కూడా వచ్చి భజనలో కూర్చుంటుంది. ఇంకా అది భగవంతుడికి అది చూడలేకపోతాడు అన్నట్టు. ఆ యొక్క సన్నివేశం, అయ్యో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, కానీ ఈశ్వర్ దాస్ మాత్రం ఏమీ అడగట్లేదు. అదే గోలోక బృందావనంలో సో నా ఆకలి దప్పికలు ఉండవు, ఉన్నా ఒకవేళ తినాలనిపిస్తే కల్పవృక్షాలు, కామధేనువులు, సురభి కవులు ఉంటాయి ఇక్కడ. అంత ఆయన ధర్మాన్ని పాటించడంలో ఆయన వెనకంజ వేయట్లేదు. భగవంతుని అడగాని చెప్పేశాడు కదా, అడగట్లేదు. అప్పుడు భగవంతుడే ఉండలేక తన యొక్క పీతాంబరంలో భగవంతుడే స్వయంగా బియ్యము, పప్పులు అవన్నీ తీసుకొచ్చి కిచిడి స్వహస్తాలతో వండి, అప్పుడు భగవంతుడు ఈశ్వర్ దాస్ కంటే, ఏ ఈశ్వర్ దాస్ కళ్ళు తెరువు, ఇప్పుడన్నా వెళ్ళి పిల్లలు మీరు ఆనందంగా ప్రసాదాన్ని భుజించండి అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆ భగవంతుడే పిలిచాడో అప్పుడు ఈశ్వర్ దాస్ స్వయంగా వెళ్ళి వాళ్ళ వైఫ్ ఏదైతే ఉందో ఆమె ప్రసాదాన్ని ఇంక్లూడింగ్ భగవంతుడితో పాటు వడ్డించి అందరు కలిసి ప్రసాదము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క అటువంటి ఇవన్నీ బృందావనంలో లీలలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఇటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. బృందావనం ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి బృందావనము.
తర్వాత ఇంకా చూసినట్టయితే ఇది ఎవరికి సాధ్యము? భగవంతుడి యొక్క అనన్య భక్తులకు మాత్రమే సాధ్యము. అందరికంటే గొప్పవాడైన పరమ పురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. ఈశ్వరదాస్‌కి ఎలా లభ్యమైండు? అనన్య భక్తి. అంటే అన్యమైనటువంటి భౌతిక కోరికలు, ఈవెన్ ఆధ్యాత్మిక కోరికలు కూడా కోరలేదు. ఎటువంటి కోరికలు లేనటువంటి భక్తి చేతనే భగవంతుడు లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఎక్కడో దూరం ఉన్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా సర్వవ్యాపిగా ఉండి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆయనని ప్రేమతో పిలిస్తే తప్పకుండా ఆయన లభ్యమవుతాడు. సమస్తం ఇక్కడ ఏమంటున్నాడు? తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉంటాడు. సమస్తం అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. సమస్తము అతని లోపల, అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన లోపల కూడా సమస్తం ఉంది. ఆయన లోపల ఉండడం అంటే ద్వాపరయుగ లీలలో భగవంతుడు మట్టి తిన్నప్పుడు తన గోపబాలుడు కంప్లైంట్ ఇస్తే యశోదమ్మ కృష్ణుని చెవుబట్టుకొని, కృష్ణ నువ్వు మట్టి తిన్నావంట కదా, చూయించు అంటే కృష్ణుడు నేను మట్టి తినలేదు అంటాడు. కానీ అప్పుడు యశోదమ్మ గట్టిగా అడుగుతుంది, మట్టి చూయించి నీ నోరంటే అప్పుడు కృష్ణుడు నోటిని ఓపెన్ చేస్తే నోటిలో మొత్తం బ్రహ్మాండం అంతా కనబడతా ఉంది. ఆ బ్రహ్మాండంతో పాటు ఆ గోకుల బృందావన్ కూడా కనబడుతుంది. దాంట్లో యశోదమ్మ కనబడుతుంది. దాంట్లో మళ్ళీ కృష్ణుడు కనబడుతున్నాడు. అది చూసి యశోదమ్మ ఇంకా ఆమె చూడలేకపోతుంది. మొత్తం ఆమె అన్కాన్షియస్ లాగా, అరే ఇది ఏంటి అసలు బ్రహ్మాండం, ఈయన ఎవరు? కృష్ణుడు, ఆయన లోపలే బ్రహ్మాండం కనబడుతుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు ఆమెని తన మాయతో మామూలు స్థితికి తీసుకురావడం జరిగింది. సో కాబట్టి భగవంతుడి యొక్క ధామము, భగవంతుడి లీలలు అర్థం చేసుకోవాలంటే కేవలం భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత ఇక్కడ ఎవరైతే ఎక్కడి నుండి అయితే తిరిగి రావడం ఉండదో, అంటే భగవంతుడి ధామం నుండి తిరిగి రాలేం మనం, అటువంటి పరమ గమ్యమే పరమ పురుష శ్రీకృష్ణుని ధామం అని చెప్తున్నాడు. మనం ఒక్కసారి ఇంకా భగవంతుడి ధామంకి వెళ్తే ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యుతే. ఓ కౌంతేయ, ఈ భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు ఎక్కడ వెళ్ళినా పునర్జన్మ మళ్ళీ ఉంటుంది. ఒకవేళ నా ధామంకి వస్తే పునర్జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. నా ధామాన్ని ఆల్రెడీ బ్రహ్మ సంహితలో బ్రహ్మ వర్ణన చేశాడు. ఆ ధామం గురించి ఏంటది? ఆనంద చిన్మయ రసమని, అంటే సమస్తము ఆధ్యాత్మిక ఆనందపూర్ణమై ఉండేటువంటిది నా ధామము. అక్కడ ప్రకటమయ్యే వైవిధ్యము ఆధ్యాత్మిక ఆనంద గుణమునే కలిగి ఉంటుంది. సో ఇక్కడ వైవిధ్యాలు, అక్కడ వైవిధ్యాలు ఏంటంటే, ఇక్కడ వైవిధ్యాలంటే మా దుఃఖాలను ఇస్తుంటుంది. సో ఇక్కడ మార్పులతో కూడుకుంటుంది, అక్కడ మార్పు రహితము. మార్పులున్నా అక్కడ భగవంతుడి యొక్క ఆనంద రసాన్ని మాత్రమే ఇస్తుంది. ఇక్కడ కొద్దిసేపు దుఃఖం ఉంటే కొద్దిసేపు బాధ ఉండొచ్చు అలా, కానీ అక్కడ సుఖ దుఃఖాలతో కూడుకొని ఉండదు. ఆ వైవిధ్యం ఏంటంటే స్వయంగా భగవంతుని ఆధ్యాత్మిక విస్తారంగా వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 7వ అధ్యాయంలో వివరింపబడినట్లు అక్కడ వ్యక్తమయ్యేది పూర్తిగా ఆధ్యాత్మిక శక్తి రూపమే ఉంటుంది. భౌతిక జగత్తుకు సంబంధించినంత వరకు భగవానుడు సర్వతా తన దివ్యధామంలో ఉన్నప్పటికీ తన భౌతిక శక్తి ద్వారా సర్వవ్యాపి అయి ఉంటాడు కనుక తన ఆధ్యాత్మిక శక్తుల ద్వారా భగవంతుడు సర్వత్రా, అంటే అన్ని వేళల్లో అన్ని ప్రదేశాల్లో ఉండగలుగుతాడు. దీనికి ఏంటంటే పదము యస్యాంతః స్థాని అని, అంటే అతని ఆధ్యాత్మిక శక్తిలోనో లేదా భౌతిక శక్తిలోనో అతని యందే నిలిచి ఉన్నదని అర్థము. సో ఎలాగైతే మనం దీనికి ప్రూఫ్ ఏంటంటే భగవంతుడు ఏకకాలంలో అన్ని దగ్గరలా ఉండగలుగుతాడంటే నారదుడి ద్వారా భగవంతుడు ఈ లీలను మనందరికి వ్యక్తపరుస్తారు. ఒకసారి నారదుడు ద్వారకా వెళ్ళినప్పుడు, అంటే భగవంతుడు సర్వాంతర్యామి ఏకకాలంలో, కొందరికి డౌట్ వస్తుంది 16,108 మందితో ఏకకాలంలో భగవంతుడు లీల ఎలా చేస్తున్నాడని. నారదుడు రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు భగవంతుడు భోజనం చేస్తూ ఉంటాడు. సత్యభామ దగ్గర వెళ్ళినప్పుడు భగవంతుడు తన పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత అలా రకరకాల దగ్గర వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తన ద్వారకా వాసులతో సభలో ఉన్నాడు. ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్యానవనంలో ఉన్నాడు. అలా రకరకాల లీలలు
ఏకకాలంలో భగవంతుడు చేస్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడు ఒక్క ఆ సారి ఒకే దగ్గర ఉంటాడు అనేది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడానికి. తర్వాత కృష్ణుని పరమలోకంలోనికి లేదా అసంఖ్యాకమైన వైకుంఠ లోకంలోనికి ప్రవేశించడం కేవలము భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. చూడండి ఇక్కడ కృష్ణుని పరమలోకము ఆర్ అసంఖ్యాకమైనటువంటి వైకుంఠ లోకాలు. వైకుంఠ లోకం ఒకట్లేదు, అసంఖ్యాకం ఉన్నాయి. కానీ గోలోక బృందావనం మాత్రం ఒకటే ఉంది. ఆ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మనం చెప్తున్నారు. ఈ శ్లోకములను గురించే పురుష సపరహ పార్థ భక్త్యా అని పదం వాడారు. అంటే కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారానే ఆ పరంధామాన్ని మనం చేరుకోగలుగుతాము. ఇది గోపాల తాపనిషత్తులో కూడా చెప్పడం జరిగింది. పరంధామాన్ని భగవంతుడిని వర్ణించాయి. ఏకో వశీ సర్వగః కృష్ణ. సో ఆ ధామంలో కేవలం ఒకే భగవంతుడు ఉంటాడు, అతని పేరు శ్రీకృష్ణుడు. అదే వైకుంఠాలు అనంతమైనటువంటి వైకుంఠాలు, అనంతమైనటువంటి భగవంతు రూపాలు ఉంటాయి. కానీ గోలోక బృందావనంలో ఒకే ఒక కృష్ణుడు ఉంటాడు. ఆ కృష్ణుడు ఎటువంటి వాడు? పరమ కరుణామూర్తి. ప్రతి ఒక్కరికి కూడా గోలోక ఎంట్రీ కల్పించడానికే భగవంతుడి ఈ భాగవతము భగవద్గీత రచింపజేయడము, తర్వాత దాన్ని బోధింపజేయడం జరుగుతుంది. అక్కడ అతడు ఏకముగా నిలిచి ఉన్నప్పటికీ కోట్లాది సంపూర్ణ రూపాల్లోనికి విస్తరిస్తాడు. కదలక నిలబడి ఉన్నప్పటికీ పలు పండ్లను, పూలను, మారే ఆకులను కలిగి ఉన్నట్టి చెట్టుతో భగవంతుని వేదాలు పోల్చాయి. వైకుంఠ లోకాల్లో ఉండే భగవంతుని ప్రధాన రూపాలు చతుర్భుజాలను కలిగి ఉండి పురుషోత్తముడు, త్రివిక్రముడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ఋషికేశుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, వామనుడు, పద్మనాభుడు మున్నగు నానా రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈవెన్ కృష్ణ అవతారంలో కూడా బ్రహ్మదేవుడు తన యొక్క ఫ్రెండ్స్ ని, గోపబాలులను, తర్వాత ఆవులను తన యొక్క యోగ బలంతో మాయం చేసినప్పుడు భగవంతుడు మనం ఆ లీలలో చూస్తూ ఉంటాము. ఆయన నుండే చతుర్భుజ నారాయణులుగా వెలువడి మళ్ళీ వాళ్ళు గోపబాలులాగా, ఆవుల్లాగా భగవంతుడు మారిపోవడం జరిగింది. అంటే ఏకకాలంలో కొన్ని లక్షల రూపాల్లో కూడా భగవంతుడు విస్తరణ చేసుకోగలుగుతాడు. తర్వాత భగవంతుడు సర్వదా పరంధామైన గోలోక బృందావనంలో ఉన్నప్పటికీ అట్ ది సేమ్ టైం సర్వవ్యాపి అయి ఉంటాడు. ఆ రకంగా అంతా చక్కగా సాగిపోతుందని చెప్పేది మనము బ్రహ్మ ద్వారా విన్నాం. గోలోక ఏవ నివసత్య అఖిలాత్మభూత 5.37 స్వేదాలలో శ్వేతాశ్వత ఉపనిషత్తులో 6.8 చెప్తున్నారు. పరస్పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బల క్రియాచ. అంటే అతని శక్తులు ఎంత విస్తరించి ఉంటాయంటే భగవంతుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ అంతే దగ్గరగా భగవంతుడు ఉండగలుగుతాడు. సో ఇది భగవంతుడి యొక్క గొప్పదనం. మనం అనుకోవచ్చు, అరే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. ఇదే విషయాన్ని నారదుడు ఒకసారి వైకుంఠం వెళ్ళినప్పుడు భగవంతుడితో అడుగుతాడు, ప్రభు భూలోకంలో ఉన్న భూలోక వాసులకు మీరు కనబడట్లేదంట, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగినప్పుడు భగవంతుడు సమాధానం చెప్తాడు, ఏ నారద, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేశ్వ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేను నా వైకుంఠంలో ఉండను, నేను ఆ యోగుల హృదయాల్లో ఉండను, నేను కేవలం నా యొక్క శుద్ధ భక్తులు ఎక్కడైతే నా నామరూప గుణ లీలలను చర్చిస్తారో అక్కడ స్వయంగా నేను ఉంటాను. కాకపోతే వాళ్ళకు శుద్ధ భక్తులకు మాత్రం కనబడతాను, మిగతా వాళ్ళకు కనబడను. అలానే నిజంగా జరిగింది. ఒకసారి ప్రభుపాదుల వారు లెక్చర్ ఇస్తా ఉంటే అక్కడ బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి లెక్చర్ వింటా ఉన్నారంట ఇలా. కాకపోతే వాళ్ళు మనలాగా చైర్ల మీద భూమి మీద కాదు, అలా కనబడతా ఉంటారు. ప్రభుపాద్ లెక్చర్ ఇస్తూ వాళ్ళకి ప్రణామం చేస్తారంట. అంటే భగవంతుడు ఏ రూపంలో ఎక్కడొచ్చి కథామృతం ఎక్కడ జరుగుతుంటే అక్కడ స్వయంగా వచ్చి కూర్చోవడం జరుగుతుంది. సో మరి మనందరం కూడా భగవద్ధామం వెళ్ళాలంటే నిత్య నిరంతరము నియమం ప్రకారము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేస్తూ కీర్తన చేస్తూ మన జీవితాన్ని అంత్య దశ వరకు ఒక సరి అయిన పద్ధతిలో మనం మన జీవితాన్ని, మన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు అవుతే
తప్పకుండా భగవంతుడు మనందరిని అనుగ్రహిస్తూ, అపారమైనటువంటి కృపను చూపిస్తూ, తన యొక్క ధామానికి భగవంతుడు చేర్చగలుగుతాడు అని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ముందు ముందు ఆ శ్లోకాలను చాలా అటెంటివ్‌గా వింటే అంటే ప్రతిరోజు ఏమైతే వింటున్నామో దాన్ని మనము జీవితంలోకి మనము మలుచుకోవాలి. ఎలా చేయాలి? ఇంప్లిమెంటేషన్ మనం అనుసరించాలా భగవంతుడు సో ఏం చెప్తున్నాడు? అది ఈరోజు సాయంత్రం విన్నామా? రేపు దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మన లైఫ్‌లో ఎంతో పురోగతి ఉంటుంది, ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో శ్రీ राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्रील श्रीपाद गुरु महाराज की जय. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.